ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరులు సహోదరులకు అందరికీ వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాలము దైవ మర్మంలోని కొన్ని మర్మములను మీతో పంచుకోవడానికి వస్తున్నాను. అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుణ్ణి కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోతూ వచ్చారు. ఎందుకంటే జ్ఞానము, ఆచారములు, వ్రతముల ద్వారా ఎవరు దేవుని కనుగొనలేరు. ఇదొక సత్యం. తర్వాత ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందరో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము, దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యం ఇదే. దీనికి ఎక్కువ పాండిత్యము అవసరం లేదు, కానీ నిజమైన అంతరంగికమైన దీన మనస్సు కావలేను. అదేవిధంగా పౌలు చెప్పినట్లు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వం. ఇలాంటి మాటలు దీనత్వం కలిగిన వారి నోటి వెంట వస్తాయి. అట్టివారు ప్రతి పరిస్థితిలో, ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక, నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిమ్ము, నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారు ఇలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోవటం ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును. చనిపోవటం అంటే మన యొక్క సొంత చిత్తాలకు, మన సొంత ఇష్టాలకు చనిపోవడం. ఎవడనూ తన సొంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. తర్వాత ఎడారిలో సెలయేరుల్లో కూడా మంచి మాటలు ఉన్నాయి, అవి కూడాను గమనించండి. శ్రమల బడిలో పట్టా పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. అనగా శ్రమలను ఇష్టపడే వాళ్ళు, అంగీకరించే వాళ్ళు చాలా కొద్దిమంది. పట్టా లేదా ఒక డిగ్రీ అంత సులభంగా ఎవరు కూడా పొందుకోలేరు. ఇంకను ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి. అంగీకారమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పని చేస్తారు. ప్రార్థనలో మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచడం విశ్వాసంలో చాలా పై మెట్టు. ఇలా నమ్మడం ధన్యకరం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.